వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అప్పుల సమస్యలు, అలాగే డబ్బు సమస్యలతో బాధపడేవారు ఇంట్లో ఐశ్వర్య దీపం వెలిగించండి. డబ్బు సమస్యలన్నీ వెంటనే పరిష్కారమవుతాయి. ఉప్పుతో వెలిగించే దీపాన్నే ఐశ్వర్య దీపమని అంటారు. రాళ్ల ఉప్పుతో చేసే శక్తివంతమైన పరిహారాలు ఖచ్చితమైన ఫలితాలను ఇస్తాయి. లక్ష్మీదేవికి ఇష్టమైన ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదా? అప్పుల సమస్యలు అధికంగా ఉన్నాయా? వ్యాపారంలో నష్టాలు కలుగుతున్నాయా? ఎంత సంపాదిస్తున్నా సరే అప్పులకి వడ్డీలు కడుతూనే ఉంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అత్యంత శక్తివంతమైన దీపాలలో ఐశ్వర్య దీపం ఒకటి. దీన్నే ఉప్పు దీపం అని అంటారు. ఈ ఉప్పు దీపాన్ని వెలిగించాలనుకునేవారు శుక్రవారం రోజున మాత్రమే వెలిగించాలి. కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున మీ పూజ గదిలో ఉప్పు దీపం వెలిగిస్తే చాలు. మీ సమస్యలన్నీ వెంటనే గట్టెక్కిపోతాయి. మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది. కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి గుమ్మాన్ని నిండుగా అలంకరించుకోవాలి. మీ ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే అంత ఐశ్వర్యం మీ ఇంట్లోకి చేరుతుంది. ముందుగా మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటాన్ని అలంకరించుకోండి. లక్ష్మీదేవి చిత్రపటానికి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో అలంకరించుకోండి. గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే సకల సౌభాగ్యాలు వరిస్తాయి. అలాగే మీ దగ్గర ఉన్న నగలతో కూడా లక్ష్మీదేవి పటాన్ని అలంకరించుకోవచ్చు. మీరు ఉపయోగించిన నగలను పసుపు నీళ్లతో శుభ్రం చేసి ఆ నగలను అమ్మవారి పటానికి వేయవచ్చు. ఈ విధంగా లక్ష్మీదేవిని అలంకరించి లక్ష్మీదేవి ముందు ఐశ్వర్య దీపాన్ని వెలిగించాలి. ఐశ్వర్య దీపానికి కావాల్సిన సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోండి. పావు కిలో కళ్ళుప్పు, ఒక పెద్ద మట్టి ప్రమిద, అలాగే 2 చిన్న మట్టి ప్రమిదలను ముందుగానే సిద్ధం చేసుకోండి. లక్ష్మీదేవి పటం ముందు ఒక చిన్న ముగ్గు వేసి ముగ్గుపైన పసుపు కుంకుమలు వేసుకోవాలి. ఈ ముగ్గు పైన ఒక పళ్ళెం కానీ ఒక విస్తరాకును కానీ పెట్టుకోండి. స్టీలు పల్లాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. తర్వాత ఒక పెద్ద మట్టి ప్రమిదను తీసుకుని పెద్ద ప్రమిదకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఎక్కడా ఖాళీ లేకుండా మట్టి ప్రమిదకు నిండుగా పసుపు రాయాలి. తర్వాత పావుకిలో రాళ్ల ఉప్పును తీసుకొని ఈ పెద్ద ప్రమిదలో పోయండి. ప్రమిదలో రాళ్ల ఉప్పును వేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు. భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవిని స్మరించుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు వెలిగించే ఐశ్వర్య దీపానికి ఫలితం దక్కుతుంది. పెద్ద ప్రమిదలో పోసిన ఉప్పు పైన 2 చిన్న మట్టి ప్రమిదలను పెట్టుకోవాలి. చిన్న ప్రమిదలను ఒకదాని మీద ఒకటి పెట్టి ఈ ఉప్పు పైన పెట్టుకోవాలి. ఈ చిన్న ప్రమిదల్లో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ పోసి 2 ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. 2 ఒత్తులను ఒకటిగా చేసి దీపం వెలిగించాలి. ఈ ఉప్పు దీపాన్ని పూలతో అలంకరించుకొని ఉప్పు దీపానికి నమస్కారం చేసుకోవాలి. మీకున్న కోరికలను లక్ష్మీదేవికి చెప్పుకుంటూ లక్ష్మీదేవికి అలాగే ఐశ్వర్య దీపానికి హారతి ఇవ్వాలి. ఈ ఉప్పు దీపాన్ని వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు. అగరవత్తితో మాత్రమే ఉప్పు దీపాన్ని వెలిగించాలి. ఇక పూజలో లక్ష్మీదేవికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి. ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించిన తర్వాత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్తోత్రాన్ని చదవాలి. లేదా కనకధార స్తోత్రాన్ని చదవండి. ఈ స్తోత్రాలు చదవలేని వారు ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. చివరగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ఉప్పు దీపానికి కూడా నమస్కారం చేసుకుని 5 ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలను వేసుకొని మీ పూజను ముగించుకోవచ్చు. ఇక పూజ గదిలో లక్ష్మీదేవి చిత్రపటం లేనివారు పసుపుతో గౌరీ అమ్మవారిని తయారు చేసి గౌరీదేవి ముందు ఐశ్వర్య దీపాన్ని వెలిగించవచ్చు. ఈ ఐశ్వర్య దీపాన్ని శుక్రవారం ఉదయం కానీ సాయంత్రం సమయంలో కానీ వెలిగించవచ్చు. ఈ ఐశ్వర్య దీపాన్ని కనీసం 3 శుక్రవారాలు వెలిగించండి. కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. మీ ఇంటికి విపరీతమైన ధనప్రాప్తి సిద్ధిస్తుంది.
ఈ విధంగా శుక్రవారం ఉప్పు దీపాన్ని తర్వాత మరుసటి రోజు ఉదయం అంటే శనివారం రోజున ప్రమిదలో ఉన్న రాళ్లుప్పును తీసేసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి. లేదంటే నీటిలో కలిపి సింక్లో పారబోయండి. ఈ మట్టి ప్రమిదలను మాత్రం మళ్లీ ఉపయోగించుకోవచ్చు. ఉప్పు దీపం వెలిగించే రోజున ఇంట్లో మాంసాహారాన్ని వండకూడదు. అలాగే భార్యాభర్తలు గొడవలు పడకూడదు. తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. ముఖ్యంగా ఆడవారు కంటనీరు పెట్టకూడదు. ఈ నియమాలన్నీ పాటిస్తూ ఇంట్లో ఐశ్వర్య దీపం వెలిగించి చూడండి. మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబానికి అఖండ రాజయోగం కలుగుతుంది. లక్ష్మీదేవితో పాటుగా ఉప్పు కూడా జన్మించింది. కాబట్టి రాళ్ల ఉప్పుతో కొన్ని పరిహారాలు పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉండాలంటే రాళ్ల ఉప్పును ఒక చిన్న కాగితంలో చుట్టి మీ పర్సులో పెట్టుకోండి. మీ పర్సు ఎప్పటికీ ఖాళీ కాకుండా ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది. ఇంటి గుమ్మాన్ని అదృష్ట ద్వారంగా భావిస్తాము. ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. మీ కుటుంబానికున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా కళ్ళుప్పును చూడండి. నిద్రలేవగానే ఉప్పును చూస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. ఇక కటిక పేదరికంతో ఇబ్బంది పడేవారు, అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఒక గిన్నెలో రాళ్ల ఉప్పు వేసి దానిపైన 2 లవంగాలను కూడా వేసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి. అప్పుల సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇంట్లో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో రాళ్ల ఉప్పును వేసి ఇంటిని శుభ్రం చేసుకుంటే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగుపెడతారు. ఇక మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది. అలాగే వాహనాలను కడిగేటప్పుడు కూడా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోండి. యాక్సిడెంట్లు జరగకుండా ఉంటాయ. ప్రతి ఒక్కరూ నరదిష్టి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. నరదిష్టి చాలా భయంకరమైనది. నరదిష్టి మన కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి అమావాస్య రోజున రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి. నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక వంట గదిలో ఉండే ఉప్పును ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ డబ్బాలో ఉంచకూడదు. లక్ష్మీ రూపమైన ఉప్పును ఎల్లప్పుడూ చిన్న జాడీలోనే భద్రపరుచుకోవాలి. రాళ్ల ఉప్పును జాడిలో పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. వివాహమైన స్త్రీలు పుట్టింటికి వెళ్ళినప్పుడు తమ పుట్టింటి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పును తీసుకువెళ్లకూడదు. పుట్టింటి నుండి ఉప్పును తెచ్చుకుంటే మీ పుట్టింటి వారికి డబ్బు కష్టాలు ప్రారంభమవుతుంది. శుక్రవారం రోజున ఉప్పు కొంటే మాత్రం విపరీతమైన డబ్బు కలిసొస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.